Hi, hello, welcome to BRK Money Control. Realtor, Oxygen founder, CEO, TEDx speaker, legendary award winner డాక్టర్ నంది రామేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, రియల్ ఎస్టేట్ రంగంలో లక్షలు సంపాదించడం ఎలా, దానికి స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, మహిళలందరూ కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో. ఇదంతా నిజమేనా? యాడ్స్లలో చూస్తూ ఉన్నాం, నిజమేనా లేకపోతే యాడ్స్ల వరకే పరిమితం అంటారా? అన్ని నిజమే, అన్ని అబద్ధాలు, రెండు కరెక్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు తిండి బట్ట గూడులో ఒక భాగం. రియల్ ఎస్టేట్ లేకుండా ఎవరు బతకలేరు. ప్రతి ఫ్యామిలీ ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఉద్యోగం ఎలా కావాలనుకుంటాడో, చదువు ఎలా కావాలనుకుంటాడో, మంచి భార్య, మంచి కారు, అట్లనే మంచి ఇల్లు, మంచి జాగా కొనుక్కోవాలనే తప్పన అందరికీ ఉంటుంది. కొంతమంది 30 సంవత్సరాల్లో మేము చిన్నప్పుడు కూడా తాతలు, మా నాన్నలు 50 రిటైర్ అయ్యే ముందు కొనుక్కున్నారు పిఎఫ్ గ్రాట్యుటీతో. ఇప్పుడు వాళ్ళే 30 సంవత్సరాలకి కొనేసుకుంటున్నారు. ఎందుకంటే భార్యకు 1 లక్ష, భర్తకు 1 లక్ష వస్తుంది. 2 లక్షలు ఒక 50,000, 60,000 ఖర్చు పెట్టుకున్నా 1 లక్ష రూపాయలు ఈఎంఐ కట్టుకుంటే 30 సంవత్సరాలు ఇల్లు ఫ్రీ అయిపోతుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ ఎన్నటికీ తరగని ఉంది. ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ వాల్యూ రియల్ ఎస్టేట్ ఉంటుంది. గోల్డ్ వాల్యూ గోల్డ్కి ఉంటుంది, రియల్ ఎస్టేట్ వాల్యూ రియల్ ఎస్టేట్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో లక్షలు సంపాదించవచ్చు. కాకపోతే మనం డాక్టర్ అయినప్పుడు ఎంబీబీఎస్ చదివేవాళ్ళం, ఇంజనీర్ కావాలంటే బీఈ చదివేవాళ్ళం, లాయర్ కావాలంటే బిఎల్ చదివేవాళ్ళం, చార్టెడ్ అకౌంట్ కావాలంటే సిఏ చదివేవాళ్ళం. రియల్ ఎస్టేట్ కావాలంటే ఏం చదువుతున్నాం? ఏం చదవట్లే, ఏం లేవు మనకి ఇండియాలో ప్రొవిజన్ సర్టిఫికెట్లు ఏం లేవు. అందుకని మన దగ్గర అన్ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉన్నారు. అన్ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎక్కువ ఉంది, ఆర్గనైజ్ తక్కువ ఉంది. ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ మా రియల్టర్ అనే కంపెనీ పెట్టింది టు అప్లిఫ్ట్ ది బ్రోకర్ కమ్యూనిటీ. ఏజెంట్ అంటే మార్కెట్లో చాలా బ్యాడ్ మీనింగ్ ఉంది. బ్రోకర్ అనగానే వీడు ఆ టైప్ అనుకుంటారు, కానీ అది అమెరికాలో బ్రోకర్ అంటే చాలా పెద్ద రెస్పెక్టబుల్ జాబ్. 100 కోట్లు ట్రాన్సాక్షన్ అయినా బయ్యర్ సెల్లర్ కలుగుంటే బ్రోకర్ నమ్మి ఇస్తారు, ఎస్క్రో అకౌంట్లో వేస్తారు. మన వాళ్ళు 5 లక్షలు ఇస్తే కనిపించాడు, ఫోన్ ఎత్తాడు 3 నెలలు. సో అక్కడ నుండి మనం మారుతున్నాం. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏంటంటే సెటిల్మెంట్, ఖద్దరు బట్టలు వేసుకొని పెద్ద బొట్టు పెట్టి గోల్డ్ చైన్లో 1 కేజీ గోల్డ్ బంగారం వేసుకొని కత్తులు పెట్టుకుని టాటా సుమో ఇంత మీసాలు పెట్టుకుని కైనీ నవ్వులుతూ సినిమాలో చూసాం కదా, టాటా సుమో వర్ష వెళ్ళి మట్టి మొత్తం లేచి, అది సెటిల్మెంట్. రియల్ ఎస్టేట్ మనం రియల్ ఎస్టేట్ అనే అది యాక్చువల్ సెటిల్మెంట్. అది ఒక 20-30 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అది చాలా తగ్గిపోయినాయి. అందరూ ఎడ్యుకేటెడ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, నాలెడ్జ్ ఉంది, లీగల్ డాక్యుమెంట్ గవర్నమెంట్ ప్రొసీజర్లు టైట్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే అన్ఆర్గనైజ్ నుండి ఆర్గనైజ్ సెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యే ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. దానికి నమ్మకం ఉండాలి. రియల్ ఎస్టేట్లో చేయాలంటే పేషెన్స్ ఉండాలి. జనరల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఓపిక, కోరిక, తీరిక ఉండాలి. మీరు ఇందాక అడిగిన దానికి లేడీస్కి ఎక్కువ ఉంటాయి ఈ క్వాలిటీస్, జెంట్స్కి కొద్దిగా ఉండవని కదా తక్కువ. జెంట్స్ అనేది ఏంటంటే యావిగేషన్స్, అంబిషన్స్ వేరేగా ఉంటాయి. రకరకాల టీ తాగాలని, కాఫీ తాగాలని, ఎక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని, వాళ్ళతో మాట్లాడాలి. ఇవి లేడీస్ ఒక్కసారి సీట్లో కూర్చుంటే మళ్ళీ లంచ్ టైం వరకు లేగరు, లంచ్ అయిపోయి కూర్చుంటే మళ్ళీ సాయంత్రం వెళ్ళేదాకా లేగరు, ఎక్సెప్ట్ లంచ్ తప్ప ఇంకేం ఉండదు. సో వాళ్ళ ఫోకస్ అనేది డెఫినెట్గా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఓపిక అనేది కొద్దిగా ఉంటుంది. మన వాళ్ళు ఇంటెలిజెంట్ ఉన్నా ఓపిక లేనప్పుడు వర్కౌట్ కాదు. సో అందుకని నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ ఉన్నా, బయర్ ఉన్నా, సెల్లర్ ఉన్నా, ఏజెంట్ ఉన్నా, భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలంట. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది రియల్ ఎస్టేట్లో. సో రియల్ ఎస్టేట్లో లక్షణం చాలా మా దగ్గర ప్రణాళిక ఉన్నాయండి. లేడీస్కి కానీ, జెంట్స్కి కానీ, పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ ఎవరైనా చేసుకోవాలంటే మీరు 1 లక్ష నుండి 10 లక్షల దాకా నెలకి కొద్ది ట్రైనింగ్ తీసుకొని, ఎవరైనా చాలామంది మిస్టేక్ చేసుకుంది ఏంటంటే ఇవాళ చేరితే రేపు వస్తే రాదండి. ట్రైనింగ్ మీరు ఫస్ట్ మీరు నేర్చుకోవాలా, మీరు డైజెస్ట్ చేసుకోవాలా, కస్టమర్ని ఫైండ్ అవుట్ చేయాలి, కస్టమర్ చెప్పాలి. ₹1,00,000 కొనేవాడు 2 రోజులు కొంటాడా? వాడు 3 నెలలు 2 నెలలు ఆలోచించి 10 మందితో మాట్లాడి, 10 ప్రాజెక్ట్ చూసి, 10 బిల్డర్ చూసి, 10 మంది ఏజెంట్లతో మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. సో ఇవన్నిటి కూడా 6 నెలల నుండి 1 ఇయర్ పడుతుంది. సో పొటెన్షియల్ అయితే ఎవరైతే లాంగ్గా ఉంటారో రియల్ ఎస్టేట్లో 5-10 సంవత్సరాలు స్టడీగా ఒక కంపెనీలో, ఒక ప్రోడక్ట్లో, ఒక ఏరియాలో చేసుకుంటే డెఫినెట్గా మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టు ఈ ప్రణాళిక ఇస్తాం. నువ్వు 1 lakh నెలకు సంపాదించాలంటే ఏం చేయాలి, 5 lakhs సంపాదించాలంటే ఏం చేయాలి, 10 లక్షలు సంపాదించాలంటే ఇంకా ఎక్కువ సంపాదించాలంటే ప్రతిదానికి ఒక ప్లాన్ ఉంటుంది. అన్ని ప్లాన్లు ఒకటి 4 గంటలు కష్టపడితే వస్తుంది. ₹1,00,000 అంటే 4-5 గంటలు కష్టపడితే వస్తుంది. 5 లక్షలు కావాలంటే 8 hours మినిమం. ఇంకో 10 లక్షలు కావాలంటే 10 to 12 hours. సో ఏం కష్టపడాలి, ఎలా కష్టపడాలి, కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, కస్టమర్ని ఎలా క్వాలిఫై చేయాలి, ప్రైస్ ఎలా నెగోషియేట్ చేయాలి, పర్మిషన్స్ ఎలా చెక్ చేయాలి, లీగల్గా కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం
కొంత ఎక్స్పీరియన్స్ అవసరం ఎవరైనా కొత్తగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే కొత్తగా రియల్ ఎస్టేట్ కొనుక్కునే వాళ్ళు అయితే డెఫినెట్గా ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవడం ఎంతైనా మంచిది. వాళ్ళకున్న అవగాహన మీకు ఉండదు కదా. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నావు, నువ్వు యాంకరింగ్ గా, నువ్వు వెళ్ళి కొనుక్కొని నీకేం తెలుసు ప్రాపర్టీ గురించి? అర్థం కాదు, ఏం చెక్ చేయలేదు. అదొక గ్రీక్ లాటిన్ జర్మనీలా ఉంటుంది మనకి, రాసినా మనకేం అర్థం కాదు. అందుకని మేము ఏం చెప్తామంటే మాలాంటి సర్వీస్ ప్రొవైడర్స్ చాలా మంది ఉన్నారు. నేను 30 years, మీరు ఎన్ని ఉన్నారంటే 30 years ఉంటే నేను యూట్యూబ్లో, టీవీ ఛానల్లో, ఈటీవీ, ఎన్టీవీ అన్నిట్లో కూడా మాట్లాడతాను. సుమన్ టీవీ మేజర్ ఛానల్స్లో మాట్లాడుతున్నాను. దాదాపు 1000 వీడియోలు అయ్యాయి రియల్ ఎస్టేట్ అవేర్నెస్ మీద. 1000 వీడియోలు అనేది అంత ఈజీ కాదు. అది ఇంకా 2000కి వెళ్ళాలని ప్లాన్ చేస్తాం. ఆ ప్రాసెస్లో ఇప్పుడు 1100 దాకా అయిపోయినాయి. ఏం మాట్లాడుతుందంటే మనకు అనుభవాన్ని షేర్ చేస్తాం. మీరే ₹1 ఎవరు నాకు, అవునా? కానీ అవేర్నెస్ పబ్లిక్ చీట్ అయిపోతున్నారు చాలామంది కొనుక్కునే వాళ్ళు. వాళ్ళని ప్రొటెక్ట్ చేద్దామని ఇంట్రెస్ట్తో నేను ఈ డివిజన్ మొదలుపెట్టాను. ఆ డివిజన్లో బాగా సక్సెస్ఫుల్గా నేను 25,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను మా టీం ద్వారా. 25,000 మంది అంటే చాలా, ఒక్కొక్క కేసు ఒక వేరు. 20 నుండి 80 సంవత్సరాల దాకా ఇన్వెస్ట్ చేసేవారు. ఇంకా 100 సంవత్సరాల దాకా కొనేవాళ్ళు కూడా ఉన్నారు. బాగా ఇప్పటికీ 90 years గట్టిగా ఉంటారు. మీరు నేను ఉండవు. అలాంటి పొటెన్షియల్ ఉంది అన్నమాట. సో లేడీస్ అయినా జెంట్స్ అయినా నేను చెప్పిన గుడ్ హెల్త్, గుడ్ డిసిప్లిన్, ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ, ప్రొడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫికల్ నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్, సెగ్మెంట్ నాలెడ్జ్, ప్రైసింగ్, ఇవన్నీ కూడా లోన్ ఎలా తెప్పించుకోవాలి, వాల్యుయేషన్ ఎలా చేయాలి సార్, ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి ఏమేమి కావాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్ని ఈ ప్రాబ్లం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటివన్నీ తెలుసుకున్న ఏజెంట్స్ కనీసం 10-15 సంవత్సరాలు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ ఫీల్డ్లో మీరు చేసిన అన్నీ చేయలేరు. అందరూ అన్నీ చేయలేరు కదా. కొంతమంది కొన్ని చేయగలుగుతారు. ఆడవాళ్ళు కొన్ని చేయగలుగుతారు, మగవాళ్ళు కొన్ని చేయగలుగుతారు. ఆడవాళ్ళు చేసిన వాళ్ళు మగవాళ్ళు కొన్ని చేయలేరు. బట్ మార్కెట్లో ఏమైందంటే లేడీస్ డిమాండ్, ఎందుకంటే ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి సంపాదన చాలుతుంది. కాబట్టి భర్తకి భార్య హెల్ప్ చేయాలని కొన్ని కేసుల్లో భర్త ఆదాయం కంటే మీ ఆదాయం ఎక్కువ ఉంది, సపోర్ట్ చేస్తున్నారు. సో అది ఇప్పుడున్న మనకు పిల్లల్ని బాగా చదివించాలంటే లక్షల జీతం కట్టాలంటే చాలా కష్టం. కాబట్టి రియల్ ఎస్టేట్ ఈజ్ ఈజియెస్ట్ మెథడ్. అండ్ ఒక 1 month ట్రైనింగ్ తీసుకుంటే, 1 month 2 months అండ్ ట్రైనింగ్ తీసుకుంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతుంది. మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోకపోతే మీరు పనికిరారు బిజినెస్కి. మీకంటూ నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి కదా. అలాంటి అనుభవం వాళ్ళ దగ్గరకు వస్తే మా ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ చెప్తాం. సో 1,00,000, 2,00,000, 3,00,000 సంపాదించి పీనట్స్ అవలీలుగా సంపాదించవచ్చు. కాకపోతే సిస్టమ్, డిసిప్లిన్, డ్రెస్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, ఓకేటీ నేను చెప్పింది ఇవన్నీ కూడా ఉంటే మీరు లేడీస్ అయినా జెంట్స్, జెండర్ డజంట్ మ్యాటర్. లేడీస్ కూడా అన్నిటి, బస్ డ్రైవర్ దగ్గర నుండి స్విగ్గీ బాయ్ దగ్గర, గర్ల్ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇందులో లేరు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి హమ్ కిసీసే కమ్ నహీ, నేను ఎవరికి తీసుకోను, హమ్ కిసీసే కమ్ నహీ, ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. అన్నిట్లో వాళ్ళు రాణిస్తున్నారు. సాఫ్ట్వేర్ అవని, R&D అవని, ఇజ్రాయల్ అన్నిట్లో కూడా ఉన్నారు. సో లేడీస్ జెంట్స్ అండ్ జెండర్ డిఫరెన్స్ ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేదండి. ఇన్ఫ్యాక్ట్ లేడీస్ ఆర్ డూయింగ్ మోర్ బెటర్ అండ్ వెల్ దాన్ జెంట్స్ కొన్ని కేసుల్లో. అన్నిట్లో కాదు, కొన్ని దాంట్లో ఉంటారు. సో ఎవరైనా దీని మీద ఇంకా డీటెయిల్స్ కావాలి, ప్లానింగ్ కావాలంటే, మన ట్రైనింగ్ డీటెయిల్స్ కావాలన్నా నా నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. దే కెన్ కాల్ us, we'll help them. ఓకే, మీరు అన్నట్టుగానే అంటే కొందరు మోసపోతూ ఉన్నారు అన్నారు. అంటే ఒకప్పటికి 90s ముందు అప్పుడు అంత అవేర్నెస్ లేదు, ఇంత ఈజీ, ఇంత అప్డేట్ లేదు. అంటే జనాలకు ఎక్కువ తెలుసు కదా రియల్ ఎస్టేట్ గురించి. ఇప్పుడు చాలా మంది అవేర్నెస్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు కూడా మోసపోతున్నారా సార్? ఇప్పుడు మోసపోయేవాడు ఉన్నందువల్ల మోసాలు చేస్తాం. సో అది మనకు 1%, 2% కమిషన్ వల్లనే మీరు డైరెక్ట్గా వెళ్ళి మోసపోతున్నారు. లాస్ట్ 1 yearలో 10-15 కంపెనీలు మూసారు. 1,000 కోట్లు కలెక్ట్ చేసి 1,000 మంది బయర్స్ రోడ్డు మీద పడ్డారు. అది మన నేను అందుకే చెప్తాను, ఎప్పుడైనా ప్రాపర్టీ కొనుక్కుంటే మాలాంటి ప్రొఫెషనల్ ఏజెంట్ చూసుకొని ఆ ఏరియాలో వాల్యూ ఉందా, గ్రిప్ ఉంది, ఎన్ని సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్నాడు. 2 నెలల ఏజెంట్ అయితే వాడికి నాలెడ్జ్ ఉంటుంది కదా. నేను సర్వీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే అసలు ఈ లొకేషన్ ఎందుకు కొనాలి, లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్ ఏంటి, 5 సంవత్సరాల ముందు రేట్ ఎంత ఉంది, 5 సంవత్సరాల తర్వాత రేట్ ఎంత ఉంటుంది, ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అన్నీ కూడా హైలైట్ చేస్తాం. SEZ ఏమొస్తున్నాయి, ఇండస్ట్రీ కారిడార్ ఏమున్నాయి, ఇవన్నీ చూసి మీకు గైడ్ చేస్తాం. అందుకని మీరు ఆల్వేస్ బెటర్ టు గో త్రూ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఓకే సార్, రియల్ ఎస్టేట్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.